రెండవది చంద్రబాబు, రాహుల్ గాంధీ ఇంత మాట్లాడితే చంద్రబాబు బీజేపీలో యాక్టివ్ కదా! అంటే బీజేపీ ఎన్‌డీఏలో యాక్టివ్ కదా! హ్మ్. ఎన్‌డీఏ కూటమిలో చంద్రబాబు ప్రధాన భాగస్వామి కదా! అవును. బీజేపీ తర్వాత ఈయనే అతిపెద్ద భాగస్వామి కదా! మరి ఈయనెందుకు ఇప్పటివరకు రాహుల్ గాంధీని విమర్శించట్లేదు హ్మ్. చంద్రబాబు? హ్మ్. ఇప్పుడు కూడా ఉప ఎన్నికలైనా కూడా ఈమెం మాట్లాడుతుంది. హ్మ్. చంద్రబాబు ఒకప్పుడు కుప్పంలో రిగ్గింగ్ చేయలేదా జగను? హ్మ్. అలాగే ఇప్పుడు చంద్రబాబు రిగ్గింగ్ చేస్తే తప్పేంటి అన్నట్టుగా మాట్లాడుతుంది. హ్మ్. జగన్ కాదు కదా ఇప్పుడు ఇంపార్టెంట్. అవును. ఒక రాహుల్ గాంధీ ఏమో అలాగ మాట్లాడుతున్నాడు. హ్మ్. షర్మిల ఆ ఇష్యూ మాట్లాడి రాహుల్ గాంధీకి సపోర్ట్‌గా మాట్లాడాలి కదా! హ్మ్. షర్మిల కూడా మాట్లాడట్లే. హ్మ్. అంటే క్లియర్‌గా జగన్ వ్యూహం ఏందంటే, ఈ కాంగ్రెస్‌తో మనం కలవలేం. హ్మ్. ఎందుకు? కాంగ్రెస్ మనల్ని ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ నాశనాన్నే కోరుకుంటుందని జగన్‌కి క్లియర్‌గా తెలుసు. అవును. రెండోది చంద్రబాబు స్ట్రాటజీ ఏందంటే, ఆయన ఎటు దూకుతాడో ఎవడికి తెలీదు. రేపొద్దున మళ్ళీ ఎన్నికల్లో బీజేపీ వీక్ అయిపోయింది హ్మ్. అన్న ధోరణొస్తే హ్మ్. ఆయన కాంగ్రెస్. అటెళ్తాడు. అందుకని ఖచ్చితంగా హాట్ లైన్‌లో ఉండడంటే 100% ఉంటాడు చంద్రబాబు. హ్మ్. నేనైనా ఉంటా చంద్రబాబు ప్లేస్‌లో ఉంటాయి. హ్మ్. రాజకీయాలు అన్నాక వ్యూహాలుంటాయి ప్రతి మనిషికి. ఆ! ఆ వ్యూహం మంచిదా? చెడ్డదా? అనేది మనం ఎలా బయట నుంచి మాట్లాడతాం? మంచి చెడ్డలనేది ఇవాళ అసలు చర్చ హ్మ్. కాదు. హ్మ్. ఆ వ్యూహం కరెక్టా కాదా? ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చర్చించాలి తప్ప హ్మ్. మోరల్ యాంగిల్‌లో హ్మ్. జగన్ చేసింది మంచిదా? హ్మ్. ఇదనేది ఇది అమాయకత్వం తప్ప అంతకంటే కాదు. హ్మ్. వీడికి ఎవడికి పాలిటిక్స్ తెలీదని అర్థం ఈ మాట్లాడే వాళ్ళకి. హ్మ్. అంటే వీళ్ళేదో ఎక్కడో పాత కాలంలో ఉండి మాట్లాడుతున్నారు. ఏది మంచి, ఏది చెడ్డ. వీళ్ళకి అందరికి ఏందంటే బీజేపీకి యాంటీగా ఎవరున్నా హ్మ్. వాళ్ళు గొప్ప వీరుల్లాగా వీళ్ళు చూస్తున్నారు తప్ప, హ్మ్. ఆ యాంగిల్‌లో కరెక్ట్ కావచ్చు కానీ వాళ్ళు. హ్మ్. కానీ అట్లుండదు గదా! అవును. ఎవడి పొలిటికల్ పార్టీకి తనదైన వ్యూహం ఉంటది. హ్మ్. అలాగా చంద్రబాబు వ్యూహం ఏంటి? చంద్రబాబు బీజేపీని ఎందుకు వెళ్ళాడు ఫస్ట్ ఆఫ్ ఆల్? హ్మ్. బీజేపీకి ఏమన్నా ఓటు బ్యాంక్ ఉందా హ్మ్. ఆంధ్రాలో? హ్మ్. ఎందుకెళ్ళాడు? హ్మ్. ఎందుకెళ్ళాడంటే ఆయనకి జగన్‌ని డీల్ చేయలేము. జగన్‌ని డీల్ చేయకో జగన్‌ని డీల్ చేయాలంటే మనం మోడీ సపోర్ట్ ఉంటే మనం మానిప్యులేట్ చేసి అధికారంలోకి రావచ్చు హ్మ్. అన్న యాంగిల్‌తో వెళ్ళాడు గదా! అవును. చంద్రబాబుని అరెస్ట్ చేయడం వెనక బీజేపీ ఉందని ఆయనకి తెలుసు తెలుసు. కదా! తెలుసు. జగన్ చేసేవాడా బీజేపీ అర్హత నాట్ లేకుండా. లేకపోతే? ఆ! కాబట్టి క్లియర్‌గా చంద్రబాబు వ్యూహం ఏంటి? గెలుపుకి ఏది అవసరమో అది. అంతకుముందు కాంగ్రెస్‌తో ఉన్న వ్యక్తి హ్మ్. ఎన్‌డీఏతో అది ఇండియా కూటమితో ఉన్న వ్యక్తి ఇటెందుకెళ్ళాడు చంద్రబాబు? హ్మ్. ఎవడికి ఇక్కడ విలువలు లేవు. హ్మ్. జగన్‌కి మాత్రమే విలువలు లేవని మాట్లాడడం అంటే నీది అమాయకత్వం అయినా ఉండాలా? లేకపోతే ఇంకేమన్నా అనొచ్చు మనం. హ్మ్. సరే హ్మ్. ఏదైనా. అవును. సో, జగన్ ప్లాన్ ఏందంటే హ్మ్. మోడీతో అనుకూలంగా ఉండడం ద్వారా హ్మ్. అంటే చంద్రబాబు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నాడని చెప్పడం ద్వారా హ్మ్. చంద్రబాబు మళ్ళీ జంప్ అవ్వచ్చు. హ్మ్. నేను నీకు డిపెండబుల్ ఫ్రెండు హ్మ్. అనేది బీజేపీకి తెలియజేయడం ఒకటి. హ్మ్. ప్రజల్లో గూడా చంద్రబాబు బీజేపీతో ఈరోజు ఉంటాడు, రేపు రేపటికొస్తాడు. అటెళ్తాడు. హ్మ్. నేను ఒక మాట మీద స్ట్రాంగ్. ఉంటాను హ్మ్. అనేది చెప్పడం. హ్మ్. అంతేగాని ఇప్పుడు రాహుల్ గాంధీని సపోర్ట్ చేయడం వల్ల జగన్‌కి ఒరిగేదేంటి? హ్మ్. జగన్‌కి ఏం ఒరుగుతుందంటే జైలు ఒరుగుతుంది. అవును. ఎందుకంటే ప్రాబ్లమ్. బీజేపీతో నువ్వు యాంటీకెళ్తే ఆ! వాళ్ళు ఒక వెంటనే. చిన్న ఎక్కడ కదపాలో అక్కడ కదిపారంటే ఆ! బెయిల్ రద్దయిందనుకో ఆ! జైలుకెళ్తాడు. అవును. ఇంకా గట్టిగా చేస్తే శిక్ష పడేట్టుగా చేశారనుకో రాహుల్ గాంధీకే శిక్ష పడేట్టుగా చేయగలిగారు వాళ్ళు. హుహు. 2 ఏళ్ళు. హుహు. అదేదో సుప్రీంకోర్టు ఆపింది ప్రస్తుతానికి. ఓకే. జగన్ ఎంత అండి? హ్మ్. జగన్‌ని జైల్‌లో పెట్టారు. అతని పొలిటికల్ కెరీరే నాశనం. అవును. అంటే వీళ్ళకి అనుకూలంగా జగన్ బిహేవ్ చేస్తే, ఈ హ్మ్. విమర్శకులు చెప్పేదానికి చెప్పినట్టుగా. అనుకూలంగా ఆ! జగన్ జైలుకెళ్తాడు. వీళ్ళకేముంది వీళ్ళు టీ తాగుతూ కబుర్లు చెప్తారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తారు. అవును. కాబట్టి జగన్ వ్యూహం ఏందంటే తను అన్నీ చూసుకున్నప్పుడు హ్మ్. చంద్రబాబుని ఇరకాటంలో పెట్టుకుంటూ బీజేపీతో మంచిగా ఉండడం అనేది జగన్ ఉనికికి అవసరం. హ్మ్. అది మంచి చెడులా, న్యాయం అన్యాయమా, నీతా, గీత అనేది మనం మాట్లాడడానికి మనోడు ఇప్పుడు ఎవరికి నీతి ఉందని ఇతనికి లేదని చెప్తున్నాం. అవును. చంద్రబాబుకుందా? మోడీకుందా? రాహుల్‌కుందా? హ్మ్. ఎవడికి లేదు. రాహుల్‌కి ఉందా అనుకుంటే మరి రాహుల్ ఎందుకు షర్మిలని కంట్రోల్ చేయట్లేదు? ఆ! రాహుల్ ఎందుకు బీజేపీ వాళ్ళ దగ్గర అంత ఫండ్ తీసుకున్నాడు? మనకి ఆయన ఎవరు కేఎం రమేషా? సీఎం సీఎం రమేష్. రమేష్. సీఎం రమేష్ 30,00,00,000 ఇచ్చాడు కాంగ్రెస్. ఆయనెందుకు సార్ ఎందుకిచ్చాడు? హ్మ్. హిమాచల్ ప్రదేశ్‌లో ఈయనకి ఒక 1000,00,00,000 కాంట్రాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే, హ్మ్. ఈయన 30,00,00,000 ఇచ్చాడు. ఆ బాండ్ ఎలక్టోరల్ బాండ్‌లో ఉంది. హ్మ్. మరి ఎందుకు తీసుకున్నాడండి రాహుల్ గాంధీ అంత నీతిమంతుడైతే? హ్మ్. కాబట్టి ఇక్కడ ఎవడు నీతిమంతుడు కాదు. రాహుల్ గాంధీ ఇలా ప్రశ్నించడాన్ని సపోర్ట్ చేయాలి హ్మ్. ఖచ్చితంగా. హ్మ్. కానీ అట్ ద సేమ్ టైమ్ ఎవరి పొలిటికల్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేస్తారు. రాహుల్ గాంధీ అని అంతే కదా! అవును. మరి మోడీకి వ్యతిరేకంగా జగన్ ఉన్నప్పుడు ఆహ్, అక్కడ ఢిల్లీలో పోయినప్పుడు హ్మ్. రాహుల్ గాంధీ ఎందుకు సపోర్ట్ చేయలేదు? అవును. కాబట్టి ఇక్కడ క్లియర్‌గా ఏందంటే ఖచ్చితంగా
చంద్రబాబు ముందు నుంచి కూడా ఆయన ఏంటంటే ప్రతి పార్టీలో తన మనుషులు పెడతాడు చంద్రబాబు. ఆయన చురుకైన రాజకీయవేత్త, వ్యూహాలు వేయడంలో చంద్రబాబు మించిన వాడు లేదు. అలాగే జగన్ కూడా తనకి కుదిరిన వ్యూహం వేస్తాడు. ఇప్పుడు జగన్ వేస్తేమో అది ట్రాప్నో ఇంకో సిగ్గుమాలతనము, ఇంకొకరు వేస్తేమో అది గొప్ప వ్యూహమా. కాబట్టి పొలిటికల్ పార్టీలుగా జగన్ వ్యూహం జగన్ వేసుకుంటున్నాడు. జగన్కి ఉనికి అవసరం, ముందు అసలు బతికుండడం అవసరం. ఈ 5 ఏళ్ళు బతికుండడానికి ఏం కావాలో అది చేస్తున్నాడు అతను. అంతేగాని వీరుడిలాగా చెప్పి అతను చచ్చిపోతే వీళ్ళు జగన్ గొప్ప వీరుడు అని రాస్తారు, ఒక పోస్ట్ రాస్తాడు, అందుకంటే ఏం ఉండదు. కాబట్టి అతని వ్యూహంలో నుంచి అతను చేశాడు. ఎవరి వ్యూహాలు ఇవి వాళ్ళకు ఉంటాయి.